నేను మా అబ్బాయి ఇంట్లో చేసిన వడలు ఆస్వాదిస్తున్నాము. అదిరిపోయింది టేస్ట్ అలసంద వడలు. బయటేమో ఇప్పుడే మొదలైంది వాన, ఇంట్లోనేమో ఇప్పుడే మొదలైంది వడ, అలసంద వడ. ఆ నూనె కాగబెట్టి వడలు వేస్తుంటే అలసందులో ఒక 6 to 7 hours నానబెట్టుకొని చూసారు, ఇలా వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇలా వేసుకొని ఇలా గట్టిగా కలుపుకోవాలన్నమాట పిండిని. చూడండి, ఎక్కువ వాటర్ లేకుండా ఇలా గట్టిగా కలుపుకోవాలి అలసంద గారికి. ఇట్లా నూనె కాగిపెట్టి ఇట్లా వేసేయడమే వడ, అలసంద వడ. చూసారుగా, ఆయిల్ బాత్ చేసి ఇప్పుడే వచ్చింది బయటికి అలసంద వడ. ఎంతమంది ఇదివరకు తిన్నారో కమెంట్ పెట్టండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు చెప్పినట్టు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కమెంట్